ఈరోజు మనం మానసిక ఆరోగ్యం గురించి ఒక కొత్త కోణంలో తెలుసుకోబోతున్నాం. దాని పేరే కమ్యూనిటీ సైకాలజీ. అసలిదేంటి, దీని అవసరమేంటి అనే విషయాల్లోకి లోతుగా వెళ్దాం. ఒక సైకాలజిస్ట్ అనగానే మన కళ్ల ముందు ఏం కనిపిస్తుంది? చాలామందికి బహుశా ఒక వ్యక్తి సౌకర్యవంతమైన సోఫాలో కూర్చుని వాళ్ల సమస్యల గురించి చెబుతుంటే ఎదురుగా ఒక నిపుణుడు శ్రద్ధగా వింటున్న దృశ్యం గుర్తొస్తుంది కదూ. ఇది చాలా సహజం. కాని ఇప్పుడు మనం చూడబోయే దృక్కోణం దీనికి కొంచెం భిన్నమైనది. ఇది కేవలం ఆ ఒక్క వ్యక్తిని మాత్రమే కాదు, వాళ్లు జీవిస్తున్న పరిసరాలను, వాళ్ల సమాజాన్ని, అక్కడ ఉన్న వ్యవస్థలను కూడా పరిగణలోకి తీసుకుంటుంది. సరే, మరి మనమెంతసేపు మాట్లాడుకుంటున్న ఈ ప్రత్యేకమైన రంగాన్ని అధికారికంగా పరిచయం చేసుకుందాం. అదే కమ్యూనిటీ సైకాలజీ. మరి అసలు కమ్యూనిటీ సైకాలజీ అంటే ఏంటి? చాలా సులభంగా చెప్పాలంటే ఇది వ్యక్తులకు వాళ్ల చుట్టూ ఉన్న వాతావరణానికి మధ్య ఉన్న సంబంధం గురించి అధ్యయనం చేస్తుంది. అంటే ఒక వ్యక్తి సమస్యలు కేవలం వ్యక్తిగతం కాదు, వాటిపై సమాజం ప్రభావం కూడా చాలా ఉంటుంది అనేదే దీని మూల సిద్ధాంతం. అయితే అసలు ఈ కొత్త రంగం ఎందుకు అవసరమైంది? దీని ప్రారంభం ఎలా జరిగింది? ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం. దీని పుట్టుక 1960వ దశకంలో జరిగిందనమాట. ఆ సమయంలో ఉన్న క్లినికల్ సైకాలజీ కేవలం వ్యక్తిగత సమస్యలకే పరిమితమవడంతో చాలామంది నిపుణులు అసంతృప్తిగా ఉండేవారు. వాళ్లు పెద్ద సామాజిక సమస్యల్ని పట్టించుకోవట్లేదని భావించారు. ఈ ఆలోచనల ఫలితంగానే 1965లో జరిగిన స్వాంప్ స్కాట్ కాన్ఫరెన్స్తో కమ్యూనిటీ సైకాలజీ అధికారికంగా మొదలైంది. ఇక్కడే మనకు అసలు విషయం స్పష్టంగా అర్థమవుతుంది. క్లినికల్ సైకాలజీ ఒక వ్యక్తి సమస్యలపై దృష్టి పెడుతుంది, కానీ కమ్యూనిటీ సైకాలజీ ఆ సమస్యలకు మూల కారణమైన సామాజిక పరిస్థితులను, వ్యవస్థలను చూస్తుంది. అంటే కేవలం సమస్యను అర్థం చేసుకోవడం కాదు, దాన్ని నివారించడానికి, వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి ఏం చెయ్యాలో ఆలోచిస్తుంది. సరే, థియరీ బాగానే ఉంది. మరి నిజ జీవితంలో, ఫీల్డ్లో ఈ కమ్యూనిటీ సైకాలజిస్టులు అసలు ఏం చేస్తారు? వాళ్ల పాత్రలు ఎలా ఉంటాయో చర్చిద్దాం. వీళ్ల మొదటి అతి ముఖ్యమైన పాత్ర ఏంటంటే ఒక సమాజం యొక్క అవసరాలను అర్థం చేసుకోవడం. ఉదాహరణకి, ఒక ప్రాంతంలో వృద్ధులకు సరైన రవాణా సౌకర్యాలు లేవనుకోండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితికి, అసలు ఉండాల్సిన పరిస్థితికి మధ్య ఉన్న ఈ గ్యాప్ని గుర్తించడమే వాళ్ళ మొదటి పని. అయితే ఈ పని ఒక్కరే చెయ్యరు. ఇదొక సామూహిక ప్రయత్నం. ఆ సమాజంలోని ప్రజల దగ్గర్నుండి ప్రభుత్వ అధికారులు, సామాజిక కార్యకర్తలు, ఇలా అందర్నీ ఈ ప్రాసెస్లో భాగం చేస్తారు. ఈ రంగంలో ఉన్న మరో అద్భుతమైన విషయం ఏంటంటే ఇది చాలా చురుగ్గా ఉంటుంది. అంటే సమస్య వచ్చాక స్పందించడం కాదు, అసలు సమస్య రాకుండానే దాన్ని అడ్డుకోవడం. ఉదాహరణకు, వ్యాధులు రాకుండా పోలియో చుక్కలు వేయించడం లేదా పరిశుభ్రమైన నీటిని అందించడం లాంటివి అన్నమాట. ఈ నివారణ అనేది ఏదో యాదృచ్ఛికంగా జరగదు. ఇది ఒక పద్ధతి ప్రకారం సాగుతుంది. ముందుగా ఏ సమూహం ప్రమాదంలో ఉందో గుర్తిస్తారు. తరువాత వాళ్లకోసం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తారు. తద్వారా సమస్య రాకుండానే నివారించగలుగుతారు. కేవలం సమస్యలను గుర్తించి వదిలేయడమే కాదు, వాటికి ఆచరణీయమైన పరిష్కారాలను కూడా వీళ్లే రూపొందిస్తారు. ఉదాహరణకు, గృహహింస ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో దానిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, మహిళల కోసం ప్రత్యేక సహాయక కేంద్రాలను ఏర్పాటు చేయడం లాంటివి. ఒక కమ్యూనిటీ సైకాలజిస్ట్ కేవలం సలహాదారు మాత్రమే కాదు, వాళ్లు మార్పు కోసం గొంతు విప్పే కార్యకర్తలు, ప్రజలను ఏకం చేసే ఆర్గనైజర్లు, కొత్త విషయాలను కనుగొనే పరిశోధకులు, ఇలా ఎన్నో పాత్రలను ఒకేసారి పోషిస్తారు. మరి ఇంత పెద్ద బాధ్యతను స్వీకరించాలంటే, ఒక కమ్యూనిటీ సైకాలజిస్టుగా మారాలంటే ఎలాంటి శిక్షణ అవసరం, ఎలాంటి లక్షణాలు ఉండాలి? ఈ రంగంలో సమర్థవంతంగా పనిచేయాలంటే చాలా కఠినమైన శిక్షణ అవసరం. ఇది కేవలం ఆసక్తి ఉంటే సరిపోదు, దానికి తగ్గ నైపుణ్యాలు, విద్యా అర్హతలు కూడా ఉండాలి. ఈ పని యొక్క అసలైన స్ఫూర్తిని జేమ్స్ జీ కెల్లీ చెప్పిన ఈ మాట తెలియచేస్తోంది. దీని అర్థమేంటంటే, బయట నుండి గమనిస్తూ సలహాలు ఇవ్వడం కాదు, ఆ సమాజంలో ఒకరిగా కలిసిపోయి వాళ్లతో పాటు పనిచేయడం. చదువు, నైపుణ్యాలతో పాటు కొన్ని ప్రత్యేకమైన వ్యక్తిగత లక్షణాలు కూడా చాలా అవసరం. ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడం, విభిన్న సంస్కృతులను గౌరవించడం, తక్కువ వనరులతో కూడా అద్భుతాలు చేయగల సృజనాత్మకత ఉండాలి. ముగింపుకు వచ్చేస్తున్నాం. ఇదంతా చూశాక కమ్యూనిటీ సైకాలజీ యొక్క అసలు ఉద్దేశ్యం ఏంటి, దాని ప్రభావం ఎలా ఉంటుందో ఒకసారి సమీక్షించుకుందాం. ఈ రంగం యొక్క అతి ముఖ్యమైన లక్ష్యం ఒక్కటే: సాధికారత.
అంటే ఎంపవర్మెంట్. ప్రజల సమస్యలకు వాళ్లే పరిష్కారాలు కనుక్కునేలా వాళ్లకు శక్తిని, వనరులను అందించడం. సో కమ్యూనిటీ సైకాలజిస్టులు చేసే ప్రతి పని వెనక ఈ ముఖ్య ఉద్దేశాలు ఉంటాయి. సామాజిక మార్పును తీసుకురావడం, అందరి శ్రేయస్సును కాపాడటం మరియు సమస్యలను రాకుండా నివారించడం. చివరిగా ఈ విశ్లేషణ మనలో ఒక ఆలోచనను రేకెత్తించాలి. మన చుట్టూ ఉన్న సమాజాన్ని ఒకసారి పరిశీలిస్తే మెరుగైన జీవనం కోసం ఏ వ్యవస్థలో మార్పు రావాలని అనిపిస్తుంది? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.